అమ్మ అంటే మరీ అలసైపోతుంది నీకు. నువ్వు మాట్లాడుకు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అతను మన ఫ్యామిలీ మెంబర్ కాదు. నీ బయట స్నేహం బయట వరకే, ఇంట్లోకి అనుమతించును. ఆహా, తమరి స్నేహాలకైతే ఇంట్లోకి పర్మిషన్స్ ఉంటాయి, క్లోజ్ గా బిహేవ్ చేయడానికి అనుమతులుంటాయా? ఏంటి మధు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా నువ్వంటావేంటి? అవి నిలబెట్టుకోవడం వారి బాధ్యత, నా తప్పు కాదు. మధు, నా ఓపికని పరీక్షించద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోవడం నీకే కాదు, నాకు తెలుసు. నా ప్రశ్నలకి సమాధానం చెప్పినప్పుడే నీకు అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ చక్రి అంకుల్ రిలేషన్ చెప్పు. నా బిహేవియర్ ని తప్పు పడుతున్నావా? స్టార్ట్ చేసింది నువ్వు, అవకాశం ఇచ్చింది నువ్వు. మీ రిలేషన్స్ కి వాల్యూస్ ఉంటాయి కానీ మాకుండవనుకోవడం తప్పు. టైం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. నేను అలాగే ఊరుకోవచ్చుగా. ముడిపెట్టుకు మధు, క్లారిటీ ఇచ్చిన తర్వాతే లోపలికి రావడానికి ఒప్పుకునేది. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, దాన్ని అతిక్రమిస్తానంటే నేను సహించేది లేదు. అంటే ఈ ఇంట్లో అన్ని నీ రూల్స్ అడాప్ట్ కావాలా? నీ అంతలా ప్రవర్తించుకు. మా డెసిషన్స్ ఒపీనియన్స్ కి వాల్యూస్ లేదా? నువ్వు నీకు నచ్చినట్టుగా బతకొచ్చు, మేం బతకూడదా? నువ్వు అన్ని అమ్మమ్మ పర్మిషన్ తోనే చేసావా? నాకేమైనా ఇన్ఫార్మ్ చేసి కన్సర్న్ ఇచ్చాక నాన్నను వదిలేసి వచ్చావా? మాకు నాన్న లేకుండా చేసే అధికారం నీకెవరిచ్చారు? నీకు తోచింది ఆవేశంగా తీసుకున్న ఫాల్స్ డెసిషన్స్ ని ఫాలో అయ్యాం. నిన్ను కాదని లేక కొందరు, ఎందుకులే గొడవ అని కొందరు, నిన్ను ఇష్టపడి కొందరు సర్దుకుపోవచ్చు, కానీ నేనలా కాదు. నాకంటూ ఒక ఆలోచన, ఫెయిర్ డెసిషన్స్ ఉన్నాయి. వాటికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒప్పుకొని తీరాలి. నో అనేది మీ సమాధానం అయితే చిట్టితో పాటే నేను బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగా? ఎమోషనల్ కాదు, రిలేషన్ కాదు, నిర్ణయం. చిట్టిని పర్మిట్ చేస్తే స్టెప్ ఇన్, లేకపోతే స్టెప్ అవుట్, అంతే. మా రిలేషన్ లో నిజాయితీ ఉంది, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంది. మధు, నువ్వు మాట్లాడుకు చిట్టి. బ్రతంలాడితే వినే రకాలు కాదు. ఈ ఇంట్లో అందరికీ ఉండే స్వేచ్ఛ నాకు ఉంది. నువ్వు భయపడాల్సిన పని లేదు. రా. ఇంకొంచెం వేసుకో పరిమళ. ఏంటి భోజనాలకు కూర్చున్నారా? మాకోసమే వెయిట్ చేస్తున్నారా? నాకు వడ్డించండి, బాగా ఆకలేస్తుంది. ఈ టేబుల్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే, నువ్వు కూర్చోడానికి వీల్లేదు. చక్రి అంకుల్ మన ఫ్యామిలీ మెంబరా? చక్రి,
కూర్చో. చక్రి, కూర్చోమని చెప్పాను కదా, కూర్చో. నా మాట మీద గౌరవం ఉంటే దాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చో. చక్రి మన ఫ్యామిలీనే. అయితే చిట్టి కూడా మన ఫ్యామిలీనే. నువ్వు కూర్చోరా. అందరితో పాటు చిట్టికి వడ్డించు. జరణి, పాపం ఆకలిస్తుందేమో, వడ్డించు. అంకుల్ అన్నది మా గురించి. ముందు చిట్టికి వడ్డించు. తను మన కొత్త ఫ్యామిలీ మెంబర్. ట్రీట్ హిమ్ యాజ్ అ గెస్ట్. తర్వాతే అక్కడ. చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం ప్రీతి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం ప్రీతి. చిత్ర, అమ్మ తోడుగా ఉండుంటే ఇలాగే వడ్డించేదేమో. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని వెతుకుతాంరా? ఏ హాస్టల్లోనూ చేరలేదని డీన్ ఎంక్వైరీ చేసి చెప్పాడు. ఎన్ని హోటల్స్ అని వెతుకుతాం? ఫోటో చూపిస్తూ హైదరాబాద్ అంతా తిరుగుదామా? నా కొడుకు ఎక్కడుంటాడో నాకు తెలుసు. నీ సందేహాలు ఆపి సైలెంట్గా డ్రైవ్ చేయి.